హైట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కడానికి, అంతేనా? నేను మాత్రం అంత హైట్ ఉండాలి. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా సూపర్గా ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వరల్డ్. నేను మీ రాధికని. ఫ్రెండ్స్, వీడియో చూడగానే అర్థమైందా? అదేనండి, మన యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చామండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉంది. మేము రాత్రి బయలుదేరి మార్నింగ్ వచ్చేసాం. వెస్ట్ సైడ్ ఉంది గుడి, వెస్ట్ టు ఈస్ట్ ఉంది. అవునా? ఇట్లా గుడి కనపట్ల చెట్లు అడ్డొచ్చు. ఏ నా వెనక కోతి పిల్ల వాళ్ళు అక్కడ నుంచి నైట్ 11 o'clock హైదరాబాద్లో బయలుదేరి మార్నింగ్ 5:30 కల్లా వచ్చేసామండి. 6 అవర్స్లో వచ్చేసామన్నమాట. కొండల మధ్యలో నుండి చక్కటి వ్యూలో ఉండి మనం సన్ రైజింగ్ చూడటం చాలా బాగుందన్నమాట. ఎప్పుడు కోనేరులో స్నానం చేస్తారంట. బయట స్నానాలు చేయడానికి సెపరేట్ కోనేరు ఉంటుందండి. ఇదేనండి ఆ కోనేరు, అక్కడ కనిపించేదే కోనేరు అనమాట. కానీ ఏదో కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల ఇప్పుడు క్లోజ్ చేసింది. బయటే స్నానాలు చేసేసి రూమ్లు ఉన్నాయి. స్నానం చేసి దేవుడి దర్శనానికి అయితే వచ్చామండి. కనిపిస్తుంది కదా చెట్టు చాటు నుండి, అదేనండి గుడి. చూసారండి ఎంత పెద్ద చింత చెట్టు ఉందో, అంతా కూడా చింత చిగురే. అసలే చింత చిగురు చాలా కాస్ట్ ఉందంటండో, ఇప్పుడు 700 పైనే ఉందంట. ఇక అక్కడ నుండి మనం పువ్వులు బయట తీసుకునే దానికన్నా గుడి దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనుషుల కన్నా ఎక్కువ కోతులు ఉన్నాయన్నమాట, లాక్కొని వెళ్ళిపోతున్నాయి. అందుకనే దగ్గరకు వచ్చిన తర్వాత మేము పువ్వులు తీసుకున్నాం అనమాట. అందరూ కొనవన్నీ దాచుకొని వెళ్తుంటే నేనేమో తిరగలా తిప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంతలోనే కోత వచ్చింది, గప్చిపూ దాచేస్తున్నాను అనమాట. అంత పెద్ద మనుషులు అయ్యుండి ఇంత చిన్న కోతులు భయపడుతున్నాను. చూసారా? మా హస్బెండ్ చూస్తే ఎప్పుడు అంటారు, ఆ భయం మీద నాకు పడితే బాగుండు అని. అరే టెంకాయ కోత ఎత్తుకెళ్ళిపోయిందండి. ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపారాధన చేసి టెంకాయ కొడుతున్నారు. 2 టెంకాయలు మా వారి కోటి నా కోటని కొన్నానండి. అంతలో కోత ఏ బొక్కలో చూసిందో నేను అక్కడ పెట్టడం చూసి వచ్చి ఒకటి లాక్కెళ్ళింది. సరేలేండి, ఆంజనేయ స్వామి ఆ రూపంలో వచ్చి తీసుకున్నాను. ఇదేనండి గుడి మెయిన్ ఎంట్రన్స్, అంటే సింహద్వారం అంటారు కదా. మొత్తం కూడా రాతితో చెక్కిందండి, గాలి గోపురం అనమాట. చూసారా ఎంత పెద్ద గడపలు ఉన్నాయో. ఇంటికైనా సరే గుడికైనా సరే ఈ మెయిన్ గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెడితే ఎంత అందంగా ఉంటాయో కదండి. ఇంత పెద్ద పెద్ద గుమ్మాలకి అటుపక్కన ఇటుపక్కన రాతితో చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయండి. చూసారు కదా శిల్పాలు, అంటే గుమ్మానికి అటుపక్కన ఇటుపక్కన ఉన్నాయి. ఎంత వయ్యారంగా నుంచొని ఉన్నాయో. ఇలా లోపలికి రాగానే పైన చేపలతో అల్లిన పందిరిలాగా ఉందండి. క్రౌడ్ అయితే పెద్దగా లేదు, కానీ చాలా దూరం నుండి వస్తారంటండి. ఇది మెయిన్ శివాలయం అండి, శివుడి గుడి ఉంటుంది, బసవన్న ఉంటాడనమాట. అది మెయిన్ గర్భగుడి యొక్క శిఖరం అండి. కింద వీడియో తీనీరు, అంటే గర్భగుడిలో వీడియో తీనీరు కాబట్టి పైన చిన్న శివాలయం లాగా ఉంటుంది, అక్కడికి ఎక్కి వీడియో తీశాను. అలాగే వెళ్తుంటే చిన్న చిన్న శివలింగాలు చాలా ఉంటాయి అనేది. ఇదేనండి రెండో చిన్న కోనేరు, గుడికి వెనకవైపు ఉంటుంది. 365 రోజులు ఇందులో నీళ్లు ఉంటాయంటండి. ఎదురు ఉండే పెద్ద కోనేరు స్నానాలకండి. ఇందులో అయితే స్నానాలు చేయరు. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం యాగంటి బసవన్న సంవత్సరానికి కొంచెం చొప్పున పెరిగి కలియుగ అంతంలో లేచి ఇందులో నీళ్లు తాగి రంక వేస్తే మనకి కాశీ వరకు వినపడుతుందంట. అలా అని మనకి కాలజ్ఞాన గ్రంథంలో రాసి ఉన్నదంటండి. కానీ చూడటానికి చాలా గొప్పగా ఉంది. కాళ్ళు పెట్టకూడదంట మూర్తి. ఈ కోనేరులో నీరు కొంచెం తీసుకుని నెత్తి మీద చల్లుకొని కోరుకుంటే చాలా మంచిదంటండి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ నేటివ్ ప్లేస్ అనమాట. తనే చెప్పింది చాలా పవర్ఫుల్ గుడి అనేసి. ఈ కోనేరులో అయితే చాలా చిన్న చేపలు ఉన్నాయండి. చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకైతే ఇక్కడ నుండి అసలు కదలాలనిపించలేదు, కానీ టైం అయిపోతుందని పిలుస్తూ ఉన్నారు. ఈయన లెగిసి రంకేస్తే కలియుగం అంతమని చెప్తారు కదా, ఆ బసవన్న దర్శనం.
యాగంటి బసవన్న. ఈయనేనంటండి యాగంటి బసవన్న, ఎంతో ప్రసిద్ధి చెందిన యాగంటి బసవన్న. ఈయన లేచి రెంకేస్తేనే కలియుగ అంతం అని చెప్పి మన బ్రహ్మం గారు కాలజ్ఞానాలు చెప్పారంటండి. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా నందిలాగా ఉండేవాళ్ళంటండి. 4 స్తంభాల మధ్యలో చక్కగా ప్రదక్షిణ చేయడానికి ఉండేదంట. ఇప్పుడైతే స్తంభాలు అడ్డొచ్చేసి చాలా పెద్దగా అయిపోయింది. అంటే సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతుంది. ఇక్కడ 2 పెద్ద పెద్ద గుహలు ఉన్నాయండి. ఒకటి శివుడిది, ఒకటి వెంకటేశ్వర స్వామిది. కనిపించేది వెంకటేశ్వర స్వామి వారి స్టెప్స్ అనమాట. లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట. అసలు ఇక్కడ పెద్ద పెద్ద స్టోరీస్ అయితే ఉన్నాయండి. చెప్పడానికి వీడియో అయితే టైం సరిపోవట్లేదు, కానీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవేనా హైట్ ఉండే మెట్లు? ఏమాధవి ఇవే హైట్ ఉండే మెట్లు ఇవేనా? ఇవే హాయ్ ఫ్రెండ్స్, ఇవే హైట్ గా ఉండే మెట్లు. అదే వెంకటేశ్వర స్వామి మెట్లు ఇవే హైట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కడానికి. అంతేనా? నేను మాత్రం అంత హైట్ ఉండాలి. చూసారండి స్టెప్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. అయితే అసలు ఫస్ట్ అగస్త్య మహాముని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించుదాం అనుకున్నారంటండి. ఆ శిల్పం చెక్కేటప్పుడు కాకి డిస్టర్బ్ చేసిందంట. ఇక్కడ స్థల పురాణం గురించి గురువుగారు మాకు వెంకన్నబాబు గుహలో చెప్తున్నారండి, కానీ వీడియో తీయకూడదు అనమాట. అందుకనే నేను చిన్నగా కొంచెమే తీశానమాట. కానీ స్థల పురాణం గురించి చాలా బాగా చెప్పారు. ఈ కనిపించే వెంకన్నబాబు విగ్రహమే అగస్త్య మహాముని చెక్కారంటండి. అది చెక్కేటప్పుడు కాకులు డిస్టర్బ్ చేయడం వల్ల వేలైతే సరిగ్గా రాలేదంట. ఆ కోపంతో కాకులకి శాపం పెట్టారంట. అందుకని ఈ ఏరియాలో కాకులు అనేవి అయితే కనిపించవు. చూసారు కదండి వెంకన్నబాబు విగ్రహం. అదేనండి అగస్త్య మహాముని మనకి అసలు ఈ గుళ్ళో ప్రతిష్ఠించుదాం అనుకున్న విగ్రహం, కానీ వేలు రాలేదని అక్కడ ప్రతిష్ఠించలేదంట. ఇక్కడ 365 రోజులు అఖండ దీపం అయితే వెలుగుతుందండి. గుహ కూడా పైన శటగోపం రూపంలో ఉంటుంది. ఎంత మంచి వ్యూను. హనుమంతుల వారి రూపంలో ఉన్న రాయి ఇది. చెక్కింది కాదు, పెట్టింది కాదు, వెలిసిన రాయి. అచ్చంగా హనుమంతుల వారి రూపంలో ఉంది. ఇక్కడ ఎన్ని వింతలు ఉన్నాయంటే చూసే కొద్దీ చూడాలి అనిపించే వింతలు ఎన్ని ఉన్నాయో. చాలా బాగుంది, బట్ కొంచెం కష్టంగా ఉంది. ఓంకార నాదాల మధ్యలో, ఇలా గుహల మధ్యలో చక్కగా. ఇక్కడ చెప్పుకోదగ్గ వింతల్లో ఫస్ట్ ఆ కొండ అండి, కనిపిస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ ఆంజనేయ స్వామి పంచముఖ అవతారం లాగా ఉంది కదా. మనకి హనుమాన్ మూవీలో అంజనాద్రి ఎంట్రన్స్లో ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. అదైతే పెట్టిందండి, కానీ ఇదైతే పెట్టింది కాదు. వెలిసి అలా రాయ ఆ రకంగా ఆ రూపంలో ఉందన్నమాట. అలాగే ఇంకొకటి చెప్పుకోదగ్గది అంతు చిక్కంది ఏంటి అంటే ఆకాశ దీపం అండి. ఆ కొండ తంతులుగా మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ చివరన ఆకాశ దీపం పెడతారంటండి. ఎలా ఎక్కుతారో ఎలా పెడతారో అనేది ఒక మిస్టరీ. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు పెడితే రేపు మార్నింగ్ 10 గంటల వరకు ఆ చివరన అలాగే వెలుగుతుందంట. బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అక్కడే పెడతారంటండి. అదేనండి ఇక్కడ ఉన్న వాటిల్లో అతిపెద్ద విచిత్రం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా యాగంటి వెళ్తే మీతో పాటు పెద్దవాళ్ళని తీసుకెళ్ళినట్లయితే దయచేసి వాళ్ళని శివుని గుహలోకి అయితే తీసుకువెళ్ళొద్దండి. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ చూసారా చాలా హారబుల్గా ఉన్నాయి. పిల్లలే ఎక్కలేకపోతున్నారు, పెద్దవాళ్ళు అస్సలు ఎక్కలేరు. సో వెంకటేశ్వర స్వామి గుహలోకి తీసుకువెళ్ళండి. అక్కడ కూడా చాలా విచిత్రాలు ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్లు అనమాట ఈ 2 గుహలు కూడా. కానీ పెద్దవాళ్ళని కింద నుంచి మీరైతే దర్శనం చేసుకోండి. నేను ఇన్ని పుణ్యక్షేత్రాల్లో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన ఒక పుణ్యక్షేత్రం ఏది అంటే యాగంటి అని బల్లగుద్ది చెప్తాను. మన హిందూ ధర్మాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దేవుడు లేడు అనే వాళ్లకు ఇక్కడ చూపించి ఇదిగో దేవుడు అని చెప్పేలాగా ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందో కళ్ళకు కట్టినట్లు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే ఇక్కడికి వెళ్ళండి. అవతారాలు మాడిపోయాయి ఎండలో. ఎండ అయితే అదురుతుంది. మహానంది ఎంట్రన్స్. మహానంది మధ్యాహ్నానికి వచ్చేసామండి, దగ్గరే కాబట్టి ఎండ అయితే అదిరిపోతుంది అనమాట. సమ్మర్ కదా.
అయితే ఎంటర్ కాగానే మనకి చక్కగా మహానందిలో పెద్ద పెద్ద వినాయకులు నవరూపాల్లో ఉంటారండి. అలాగే కళ్యాణ మండపాలు ఉంటాయి. ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది అనమాట. 2-3 అవర్స్ మేము ఇక్కడే స్పెండ్ చేసాం. కానీ ఫోన్లు అవైలబుల్ లేదండి లోపలికి, అందుకే వీడియో అయితే చూపించలేకపోతున్నాను. వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.